Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఒక పెద్ద తుఫానొచ్చి మొత్తం కామ్ డౌన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట బేసిక్‌గా. అప్పటి వరకు రచ్చ రచ్చ చేసుకొని, అరుచుకొని, ఒకళ్ళనొకళ్ళు అసలు తిట్టేసుకొని, ఆ రేంజ్‌కెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్‌గా కూర్చొని అందరూ మాట్లాడుకొని, డిస్కస్ చేసుకొని బాధపడుతూ ఉంటారనమాట. సో, లాస్ట్ ఎపిసోడ్ ఆల్సో స్టార్టెడ్ విత్ ద సేమ్ ప్యాటర్న్. కూర్చొని ఎవరికి వాళ్ళు ఆ నామినేషన్ ప్రక్రియ గురించి ఏవో డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నారు. భరణి గారు గూడా ఎవరు నన్ను నామినేట్ జేసినా నాకు ఏమింకా అట్లా ఫీలింగ్స్ ఏం లేదు అని చెప్పడం. అండ్ తనూజ, ఇమాన్యుయల్‌తో గూడా మీరందరూ ఎందుకు నా దగ్గరికే ప్రాబ్లమొస్తుంది మీకు నాతోనే, నేనెవ్వరితో మాట్లాడినా ఇలానే రియాక్ట్ అవుతారు. ఆ! నువ్వు కూడా ఇంత ఇగ్నోర్ చేస్తున్నా, ఇంత ఎనిమీ అయిపోయానా నేను నీకని వాళ్ళిద్దరూ కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ డిస్కషన్స్ అదంతా అయిన తర్వాత అందరూ ప్రశాంతంగా పడుకున్న తర్వాత మార్నింగ్ అయిందనమాట. అండ్ ఇట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ టైమ్. అబ్బా! ఎన్ని రోజులకి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందంటే ఎపిసోడ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఫిజికల్ టాస్క్స్ కంటే ఇట్లాంటి స్ట్రాటజీ ఇట్లాంటి గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని. సో, చాలా సీజన్స్‌లో జరిగినట్టే ఈసారి కూడా సీక్రెట్ టాస్క్‌లివ్వటం, దాంట్లో కొన్ని ఫిజికల్ టాస్క్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో, ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. అందులో భాగంగానే ఒక టెలిఫోన్ విత్ కనెక్షన్ గార్డెన్ ఏరియాలో ఉంది. సో, వీళ్ళందరూ అది చూసి ఎక్సైట్ అయిపోయి, ఓహ్! ఫ్యామిలీ టైమ్, మనకిప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆ ఫ్యామిలీ వీకా అన్నట్టుగా పాపం కొంచెం ఎమోషనల్‌గా సర్ప్రైజ్ అయ్యి అదైతే బావుంటుంది అని అందరూ అట్లా అనుకోవడం జరిగింది. బట్ ఇట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అన్నమాట. సో, ఫస్ట్ కాల్ రాంగానే తనూజ పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయి లిఫ్ట్ చేసేసింది. సో, అందరిని పక్కకు వెళ్ళమని చెప్పారు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతోంది. సో, మీలో ఒక రెబెల్ ఉంటారు. సో, ఆ ప్రాసెస్ అంతా చెప్పారనమాట. అండ్ అదే వచ్చి ఇంటి సభ్యులకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మన రీతుకి ఎంత లైక్ ఓవర్ స్మార్ట్ అంటే, ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. చెప్పడం రావట్లా, కవర్ చేయడం రాట్లేదు నీకు. అది కూడా ఎంత స్ట్రాంగ్‌గానో మళ్ళీ. సో, తనుజ లేదు, ఇది కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అని చెప్పారు. సో, ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పారు. సో, అదేంటి అంటే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో, టీమ్స్‌గా డివైడ్ చేస్తారనమాట. అండ్ ఇందులో రెబెల్ ఉంటారు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళకి కొన్ని సీక్రెట్ టాస్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కంప్లీట్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు కంటెండర్ అవుతారు. అండ్ టాస్క్స్‌లో భాగంగా వీళ్ళకి కొన్ని సార్లు ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరైతే రెబెల్ ఉంటారో వాళ్ళు మిగిలిన ప్లేయర్స్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేరు. అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి టీమ్స్‌కి వేరే ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి. కొన్ని గేమ్స్ ఉంటాయి. అందులో గెలిచిన టీమ్‌కి ఒక గ్రీన్ కార్డ్ ఉంటుంది. సో, ఆ టీమ్‌లో ఆ గ్రీన్ కార్డ్‌ని వాళ్ళు ఏ ప్లేయర్‌కైతే ఇస్తారో వాళ్ళు ఆ కంటెండర్ రేస్ ఎలిమినేషన్ నుండి వాళ్ళు సేవ్ అవ్వొచ్చనమాట. సో, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ గేమ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కళ్ళ యాక్షన్‌లు మామూలుగా ఉండవుగా. సంజన గారిని చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆవిడని ఎవరు ఏ టీమ్‌లోకి తీసుకోలేదు. సో, షీ వాస్ ఆల్ అలోన్, సంచాలక్‌గా చేశారనమాట. అండ్ అసలు ఒక్కొక్కళ్ళు యాక్టింగ్ చేస్తారు. సీక్రెట్ టాస్క్‌లొచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్నమాట. సో, నిన్న గూడా కాల్స్ వస్తూ ఉన్నాయి ఎవరికి వాళ్ళు. సాయి శ్రీనివాస్ ఇంకా ఓవర్ స్మార్ట్. తన ఎక్స్‌ప్రెషన్స్ ఎవరికీ కనిపించకూడదని పడుకొని మాట్లాడడం ఫోను. ఇదంతా ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. ఆ కాన్వర్సేషన్స్, బిగ్ బాస్‌తో జరిగిన ఫోన్ కాన్వర్సేషన్స్ అన్నీ. అండ్ తీరా చూస్తే లాస్ట్‌కి సుమన్ శెట్టి గారికి కాల్ వచ్చినప్పుడు మీరే రెబెల్ అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బేసిక్‌గా పాపం సుమన్ శెట్టి గారంటే అందరూ లేదు, ఆయన ఏం చెప్తే అది నిజం. ఆయన చెప్పారంటే అది నిజమే అవుతుందింకా. ఆయన కరెక్ట్‌గా మాట్లాడతారు, కరెక్ట్‌గా ఉంటారు అన్న ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. సో, అలాంటిది సుమన్ శెట్టి గారికిచ్చారు. ఆయన సీక్రెట్ టాస్క్‌లు చేస్తారు. ఆయన మీద డౌట్ వచ్చినా రాకపోయినా ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో, నైస్ పిక్ అనుకున్నా నేనైతే. సుమన్ శెట్టి గారు రెబెల్ అన్నమాట. ఆయనకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో, ఏదైతే ఎన్వలప్ ఉంటుందో అది బాత్రూమ్‌లో వాష్ బేసిన్ కిందున్న కబోర్డ్‌లో పేస్ట్ చేశారన్నమాట. సో, అది తీసుకుంటున్నప్పుడు వెనకాల అది నిజంగా ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది తెలుసా? లైక్ వాళ్ళు ఏంటంటే ఎవరికీ దొరకకూడదు, ఎవరికీ కనిపించకూడదు, వీళ్ళ మీద ఎవరికీ అనుమానం రాకూడదు. అంత స్మార్ట్‌గా యాక్ట్ చేస్తూ టాస్క్ ఫినిష్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్. సో, పాపం సుమన్ శెట్టి గారు ఎన్వలప్ తీసుకుంటుంటే దివ్య వచ్చింది వెనకాల ఏం జరిగింది అని అడగటానికి. అండ్ ఆయన వెంటనే ఎంత ఓవర్ స్మార్ట్‌గా లైక్ హ్యాండ్ వాష్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నట్టు, ఏం లేదు, ఇలా చెప్పారు, నాకో పవర్ ఉంది అని ఏదో డైవర్ట్ చేశారు.
చేశారు. సో, సమ్‌వాట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ పాపం సుమన్ శెట్టి గారికేంటంటే ఆయన చెప్పారనమాట. నాకు గ్లాసెస్ లేవు. నాకు కనిపించట్లేదు. కొంచెం వేరే ఎన్వలప్ మళ్ళీ పంపించరా అని అడగడం జరిగింది. ఈసారి దివ్యకి కాలొచ్చిందనమాట. మీరు ఎంతమంది రెబెల్స్ అనుకుంటున్నారు? ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు ఇందులో ఒకళ్ళు కాదు ఇద్దరు రెబెల్స్ ఉన్నారు. ఆ రెండో రెబెల్ మీరే. ఆల్రెడీ సుమన్ శెట్టికి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. సో, మీ ఇద్దరు కలిసి టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీ ఇద్దరికి కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. అబ్బా! అనుకున్నాను. ఓకే. సో, ఒక సీక్రెట్ టాస్క్ అంటే ఒకళ్ళకి ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు. సో, ఇద్దరు కలిసి ఎట్లా టాస్క్స్ ఫినిష్ చేస్తారు? ఎట్లాంటి డ్రామాలు చేస్తారు? అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అండ్ దివ్య అయితే లైక్ సీరియస్‌లీ అద్దర కొట్టేసిందని చెప్పాలి సీక్రెట్ టాస్క్. ఆవిడ యాక్షన్ గాని, ఆవిడ ఎంత నేచురల్‌గా అంటే ఎవడికి డౌటే రాకుండా అన్నమాట. సో, బేసిక్‌గా సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడారు సీక్రెట్ టాస్క్ అయితే. సో, ఫస్ట్ వాళ్ళకొచ్చిన టాస్క్ ఏంటి అంటే, ముగ్గురు మనుషుల్ని వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేపి వీళ్ళు ఆ ప్లేస్‌లో కూర్చోవాలి. సో, బేసిక్‌గా ఇట్లా ఒక రెబెల్ ఉన్నారు అది ఇది అంటే ప్రీవియస్ సీజన్స్‌లో అయితే వాళ్ళ ప్రతి యాక్షన్‌ని డౌట్ చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడు లేవమన్నారనుకో ఎందుకు? నేను లేస్తే అప్పుడు నువ్వు సీక్రెట్ టాస్క్ చేసినట్టా? అదే నీ సీక్రెట్ టాస్కా? అప్పుడు నేను కంటెండర్ రేస్ నుండి బయటికెళ్ళిపోతానా? నువ్వు గెలుస్తావా? నేను లేవను. నువ్వు ప్రతి దానికి కావాలని గొడవ పెట్టుకోవడం అన్ని డౌట్స్ క్రియేట్ అయ్యేవన్నమాట. బట్ ఇప్పుడు దివ్య షీ మేనేజ్డ్ వెరీ వెల్. పాపం ఫస్టే భరణి గారిని కూర్చోమని, లేవమని చెప్పింది. అండ్ సో, అలా తనకిచ్చిన సీక్రెట్ టాస్క్‌ని చేయడం జరిగింది. గౌరవ్‌ని కూర్చున్న ప్లేస్ నుంచి లేపింది. అండ్ దెన్ కళ్యాణ్‌ని కూర్చున్న ప్లేస్ నుండి లేపింది. సో, అట్లా 3, 4 మెంబర్స్‌తో తనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారు. అండ్ ఎవరైతే అట్లా లేపి వాళ్ళ ప్లేస్‌లో కూర్చున్నారో వాళ్ళలో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయొచ్చనమాట. సో, సుమన్ శెట్టి గారు అండ్ దివ్య chose కళ్యాణ్. సో, వాళ్ళు కళ్యాణ్‌ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. నాకైతే పాపం అనిపించింది. ఇంకా గేమే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే ఔట్ అయిపోయాడా అని. అండ్ కళ్యాణ్ వాస్ ఔట్ ఆఫ్ ద గేమ్. అండ్ కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి టీమ్‌లోనే ఉన్నాడు మళ్ళీ. సో, వాళ్ళ ముగ్గురు ఒకటే టీమ్. బట్ కళ్యాణ్‌ని వాళ్ళు ఔట్ చేశారు. అండ్ తర్వాత డ్రామా చేశారమ్మా. లైక్ ఏమైంది? అబ్బా! అని అసలు ఇప్పుడు ఎంత నాకు హ్యాండ్ ఇచ్చావుగా ఇప్పుడు నేనెలా ఆడతా టాస్క్ అని చెప్పి అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు. సో, అలా ఆల్రెడీ కళ్యాణ్ ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్స్ రేస్. అండ్ తర్వాత వాళ్ళకిచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే, ఒక సీసా లాంటిది ఉంటుందన్నమాట. దానిపైన వీళ్ళు వాళ్ళ మోకాలతో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో, ఆ టాస్క్‌లో ఇమాన్యుయల్ టీమ్ గెలిచారు. అండ్ ఇమాన్యుయల్ టీమ్‌లో ఇమాన్యుయల్, గౌరవ్, రాము అండ్ తనూజ ఉన్నారు. సో, వాళ్ళందరూ కలిసి వచ్చిన గ్రీన్ కార్డ్‌ని ఇమాన్యుయల్‌కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి కూడా స్ట్రాటజీలు. ఒకవేళ రెబెల్ ఎవరైతే ఎవరిని తీస్తారు? నువ్వు నన్నైతే తీయకూడదని చెప్పి డీలింగ్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ గూడా జరిగాయి. సో, వాళ్ళందరూ ఆలోచించుకుని టీమ్ డెసిషన్ ప్రకారం ఇమాన్యుయల్‌కి గ్రీన్ కార్డ్ ఇవ్వడం జరిగిందనమాట. సో, హి ఈస్ సేఫ్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ ఇవ్వడం జరిగింది. మీన్‌వైల్ రీతు అండ్ డెమాన్ గొడవ ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఇచ్చారు. మీరిద్దరూ మాట్లాడుకోకండి అని. మాట్లాడుకోవద్దు అంటే పక్కన కూర్చొని అన్నం తినిపించుకుని, కబుర్లు చెప్పుకొని లేదనంటే వాళ్ళతోటి ఫ్రెండ్లీగా టైమ్ స్పెండ్ చేయమని అయితే కాదు గదా! సో, దివ్య కెప్టెన్‌గా షీ కేమ్ అండ్ నువ్వు బానే ఉన్నావు గదా! నీ చేతులకి బానే ఉంది గదా! నీ ఫుడ్ నువ్వు తిను. తనిప్పుడు ఎందుకు తినిపించాలి? మీకు పనిష్మెంట్ ఉంది గదా! అని ఏదో చిన్న గొడవ అయిందక్కడ. అండ్ రీతు వాస్ లైక్ ఫుల్ హైపర్ అయిపోయి తినేటప్పుడు ఏంటి అది ఇది అని ఎళ్ళిపోయి అండ్ కళ్యాణ్ గూడా పాపం ఫ్రెండ్లీగానే అది పనిష్మెంట్ కదా నీకిచ్చింది. మాట్లాడుకోవద్దంటేనే విడిగా ఉండమని దానర్థం. పక్కన కూర్చొని తినిపించుకుని ఫ్రెండ్లీగా టైమ్ స్పెండ్ చేయమని కాదు గదా! అంటే, అసలు దానికి హైపర్ అయిపోయి ఐ వాంట్ సమ్ స్పేస్ అది ఇది అని అరిచేసి ఇక రీతు మారదు. పాపం ప్రతిసారి ఆ డెమాన్ విషయంలో ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది ఆ రీతుకి. తను అది పాజిటివ్‌గా అయినా, నెగెటివ్‌గా అయినా టాస్క్‌లు బానే ఆడుతుంది. లైక్ గేమ్‌లో బానే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది గానీ, ఈ డెమాన్‌తో రిలేషన్‌లో ఉండే గొడవలు మాత్రం ఆగట్లేదు. సో, అది ఇంకా మారదు, ఇంకా ఆగదన్నమాట. సో, మీన్‌వైల్ మధ్యలో ఆ గొడవ జరిగింది. అండ్ తర్వాత ఇంకొక సెకండ్ సీక్రెట్ టాస్క్ ఏంటి అనంటే వీళ్ళు పాలు తాగాలన్నమాట. అప్పటికే వాళ్ళు 2 వరకు నిద్రపోకుండా టాస్క్‌లు ఆడుతున్నారు. అండ్ ఆబ్వియస్‌గా ఆ టైంకి నిద్ర పట్టదు. మళ్ళీ ఏంటి ఆ సెకండ్ ఎన్వలప్ జైల్‌లో ఉన్న పిల్లో కిందుంది. విచ్ ఈస్ ఇన్ గార్డెన్ ఏరియా. అది ఓపెన్ ఏరియా. అండ్ అప్పటికే ఒక బ్యాచ్ మొత్తం గార్డెన్‌లోనే కూర్చొనున్నారు. అండ్ వాళ్ళు దాన్ని ఎలా తీస్తారు? అసలు వీళ్ళ యాక్టింగ్‌లేంటి 'సుమన్ శెట్టి' గారిది అండ్ దివ్య యాక్టింగ్‌లు సైలెంట్‌గా తీసి అండ్ యాక్చువల్‌గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే టీమ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి డౌట్ రాదు. అదే ఇద్దరు అపోజిట్ టీమ్స్ నుంచి అయితే పక్కా డౌట్ వచ్చేది వాళ్ళ మీద. బట్ అప్పటికే 'సుమన్ శెట్టి' గారి మీద ఒకళ్ళిద్దరికి డౌట్ ఉంది. అండ్ లక్కీలీ ఏంటంటే సేమ్ టీమ్ కాబట్టి ఒకే టీమ్ కదా కూర్చున్నాం అన్నట్టుగా వాళ్ళు దాన్ని కవర్ అప్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో, మొత్తానికి 'సుమన్ శెట్టి' గారు అడ్డం ఉంటే ఆ జైల్‌లో నుంచి ఆ ఎన్వలప్ తీసుకొని ఆ సెకండ్ టాస్క్
ఏంటి అంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లైట్స్ ఆన్ అయ్యే లోపల ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలవన్నీ తాగి ఆ టెట్రా ప్యాక్స్ అన్నీ కూడా స్టోర్ రూమ్‌లో పెట్టాలి. ఇది నిజంగా పెద్ద టాస్కే. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ అంతా బయటే కూర్చున్నారు. ఇంకొకటేంటంటే కొంతమంది బెడ్ మీద పడుకున్నా నిద్రపోవాలని రూల్ లేదు. వాళ్ళకి కిచెన్ కనిపిస్తుంది ఆబ్వియస్‌గా. సో, ఇన్నిటి మధ్యలో టాస్కులు చేయడం అంటే కొంచెం కష్టమైన విషయమే. బట్ సుమన్ శెట్టి గారైతే లైక్ క్రేజీ యాక్షన్ చేశారనమాట. పాపం వాళ్ళు వాటర్ బాటిల్‌లో పాలు పోసుకున్నారు. కరెక్ట్‌గా అదే టైంకి కళ్యాణ్ వచ్చాడు. సో, దివ్య వాస్ లైక్ ఎంత యాక్టింగ్ అంటే, "ఏ సుమన్ శెట్టి గారు మీరు పంచదార ఎందుకు తీసుకుంటున్నారు?" అని చెప్పి ఒక చిన్న ట్రిక్ లాగా ప్లే చేసి ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ కళ్యాణ్. పాపం ఇంత ఇన్నోసెంట్‌గా ఉన్నాడేంటి అనుకున్నా. ఆయనకసలు డౌటే రావట్లేదు. ఎవరు లేరన్నా ఇప్పుడు తొందరగా తీసుకో పంచదార అని పాపం ఆయన నిజమే అనుకుని ఆయనకు మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేయటం ఆ కళ్యాణ్ అయితే. ఎనీవేస్ ఈస్ ఔట్ ఆఫ్ ద గేమ్ బట్ స్టిల్. సో, అలా నిన్నటి ఎపిసోడ్ అంతా నాకైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ఐయామ్ డామ్ ష్యూర్ ఇవాళ గూడా ఇంకా కంటిన్యూటీ ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి సీక్రెట్ టాస్క్స్ ఉంటాయి. ఎవరికెవరి మీద డౌట్‌లొస్తాయి. వాళ్ళు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు. ఐయామ్ డామ్ ష్యూర్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో, ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.